ఇవాళ మా లంచ్‌కి నేను పులిహోర చేస్తున్నాను. పులిహోర అండ్ కర్డ్ రైస్. పులిహోర చింతపండు పులుసుని ఉడకబెట్టడానికి ఇదంతా పెట్టాను. ఇది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. నాకు ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ నుంచి పులిహోర కలపడం బాగా వచ్చనమాట. ఇవాళ కొంచెం నీళ్ళు ఎక్కువైపోయినాయి చింతపండు పులుసులో. ఇదంతా ఎప్పటికి ఉడికిద్దో పులుసు అంతా. నీళ్ళు నీళ్ళు ఎక్కువ అవ్వకూడదు. బై మిస్టేక్ కొంచెం పడిపోయినాయి. పులుసులో కోసం పచ్చిమిరపకాయలు కూడా కడిగి శుభ్రంగా పెట్టాను. ఆలోపు అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్, పసుపు అన్నీ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా తర్వాత చింతపండు పులుసు వేసుకొని తాలింపు వేసుకొని పెట్టుకుంటే ఇవాళ మా లంచ్ ప్రిపేర్ అయిపోయింది. కర్డ్ రైస్ కూడా ప్రిపేర్ చేయాలి. ఈ పులిహోర అయిపోగానే కర్డ్ రైస్ ప్రిపేర్ చేస్తా. కానీ ఆ కర్డ్ రైస్ ఎవరు తినలేదు. పులిహోర ఒక్కటే తిని కర్డ్ రైస్ అంతే పెట్టేశారు. ఇదిగోండి కర్డ్ రైస్, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి పెరుగన్నం తయారు చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.